అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి తాజాగా 4 గుడ్ న్యూస్ అప్డేట్లు వచ్చాయి. ఈ వీడియోలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పొందిన వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు అందజేయబోతుంది, అలాగే ఇప్పటివరకు పట్టాలు పొందిన వాళ్ళకి 5 లక్షల రూపాయల నిధులను ఎప్పుడు జమ చేయబోతున్నారు, ఎన్ని విడతలలో ఎంత మొత్తాన లబ్ధిదారి ఖాతాలోకి ప్రభుత్వం ఆ నిధులు జమ చేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. అలాగే ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారం కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరకు చూసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం 5 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లను మంజూరు చేయాలనే సంకల్పంతో ఉంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను లబ్ధిదారికి 4 విడతలలో అందించాలనే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక స్టేట్మెంట్ చూసుకుంటే, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు సంబంధించి కలెక్టర్లు సిద్ధం చేస్తున్నారనే సమాచారం చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాలను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొదటి విడతకి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం దాదాపుగా 6,600 ప్రారంభమైనట్లు అప్డేట్ చూసుకోవచ్చు. వారం రోజులలో ఫస్ట్ ఫేజ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్లుగా సమాచారం అయితే ఇచ్చారనమాట. సో ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి 450,000 ఇందిరమ్మ ఇండ్లు ఒక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రభుత్వం మంజూరు చేయాలనే సంకల్పంతో జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ జనవరి 26వ తారీఖు నాడు పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం 577 నుండి 568 గ్రామాలలో ఒక్కొక్క మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ప్రభుత్వం 72,045 ఇండ్లకు మాత్రమే పట్టాలు ఇచ్చింది. ఇందులో సుమారుగా 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో మొదటి విడత 1,00,000 రూపాయలను ఈ మార్చి నెలలోనే అందించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 విడతను 5 లక్షల రూపాయలను 4 విడతలుగా విభజించింది. మొదట 1,00,000 రూపాయలు ఇంటి పునాది వరకు పూర్తవుతాయి. తర్వాత 1,25,000 రూపాయలు దర్వాజా వరకు పూర్తవుతాయి. తర్వాత 1,75,000 రూపాయలు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తవుతాయి. మిగిలిన 1,00,000 రూపాయలు ఇంటి నిర్మాణం మొత్తం నమూనాకి తగ్గట్టుగా పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే మరొక 1,00,000 రూపాయలు రానున్నాయి. సో కాబట్టి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో ఎంపికైన 72,045 ఇండ్లలో దాదాపుగా 6,600 ఇండ్లకు 1,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం ఈ వారం రోజులలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుందనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న ఫేజ్ 2కి సంబంధించి, లిస్ట్ 2కి సంబంధించి ప్రభుత్వం మొత్తం లబ్ధిదారులకు సంబంధించిన ఎంపికలో పరిశీలన చేస్తుందనేది తాజాగా దిశ అనే దినపత్రికలో స్టేట్మెంట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇండ్ల స్టేటస్ చూసుకోవాలంటే ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి మీ ఆధార్ లేదా రేషన్ కార్డ్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి ఎంటర్ చేసేస్తే మీ ఇంటికి సంబంధించిన స్టేటస్ని మంజూరు అయిందా లేదా, మంజూరు కాకపోతే ఎందుకు కాలేదు అనేది చూసుకోవచ్చు అనమాట. ఈ లబ్ధి పొందిన లబ్ధిదారులకి ప్రభుత్వమే ఉచితంగా ఇసుకే, అలాగే ఆ మెటీరియల్కి సంబంధించి కూడా కొన్ని డిస్కౌంట్ ప్రైస్లో కంపెనీల సంప్రదింపుల ద్వారా అందించే విధంగా కూడా చర్యలు చేపడుతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత కింద 4,50,000 ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం 6,600 ఇండ్లకు ఫస్ట్ ఫేజ్ నిధుల చెల్లింపుకి కూడా 1,000 కోట్ల రూపాయల నిధులను రెడీగా సిద్ధంగా ఉంచుకున్నట్లుగా తెలుస్తుంది. సో కాబట్టి ఇవైతే అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు ఇన్ఫామ్ చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.